మన కీర్తనల గ్రంథం కీర్తనల గ్రంథం 30వ కీర్తన. ఈ కీర్తన 6 వచనాలు మార్చి చదువు. కీర్తన గ్రంథం 30వ అధ్యాయం మొదటి నుండి 6 వచనాలు మనం మార్చి చదువు. యెహోవా, నా శత్రువులను నా విషయమై సంతోషింపనీయక నీవు నన్ను ఉద్ధరించి ఉన్నావు. అందుకై నేను నిన్ను కొనియాడుచున్నాను. యెహోవా, పాతాళములో నుండి నా ప్రాణమును లేవదీసితివి. నేను గోతులోనికి దిగకుండా నీవు నన్ను బ్రతికించితివి. ఆయన కోపము నిమిషమాత్రం ఉండును, ఆయన దయ ఆయుష్కాలం అంతయు నిలిచును. సాయంకాలమున ఏడ్పు వచ్చి రాత్రి ఉండినను ఉదయం నా సంతోషము కలుగును. శివుని గీతాల పాటల పుస్తకంలో నుండి 15వ పాట 1, 2, 7, 8 వచనాలు చరణాలు పాడతాం. 1, 2, 7, 8 చరణాలు మన సుధీర్గా కనపడవచ్చు. నేను నిన్ను స్తుతించెదను.
పాట 195 పాత పుస్తకాలు 222 పాత పుస్తకాలు 193 మొదటి 2 చరణాలు ఆఖరి 2 చరణాలు. Thank you.
వాగ్దాన వర్తమానం విని మన బైబిల్ పైకెత్తి 787 668వ పాట ఆయన ఆశ్చర్యకరుడు. ఆయన ఆశ్చర్యకరుడు, ఆయన ఆశ్చర్యకరుడు, ఆయన ఆశ్చర్యకరుడు, ఆయన ఆశ్చర్యకరుడు. నన్ను రక్షించి కాపాడి శుద్ధి చేయును ఆయన ఆశ్చర్యకరుడు. నన్ను రక్షించి కాపాడి శుద్ధి చేయును ఆయన ఆశ్చర్యకరుడు. ఆయన మహోన్నతుడు, ఆయన మహోన్నతుడు, ఆయన మహోన్నతుడు, ఆయన మహోన్నతుడు. గర్జించును గాలిని అలలాము ఆయన మహోన్నతుడు. గర్జించును గాలిని అలలాము ఆయన మహోన్నతుడు. ఆయన ఆశ్రయము, ఆయన ఆశ్రయము, ఆయన ఆశ్రయము, ఆయన ఆశ్రయము. తన రేఖలతో నన్ను కప్పును ఆయన ఆశ్రయము. తన రేఖలతో నన్ను కప్పును ఆయన ఆశ్రయము. కాలంలో దేవుని సన్నిధికి రావటానికి దేవుడు మనకిచ్చినటువంటి ఆధిక్యతను బట్టి దేవుడికి వందనాలు చెల్లింపు బద్దలమై ఉన్నాం. గత వారంలో మనం ఈ రీతిగా చేరి రాలేకపోయాం. కారణం ఏంటంటే వర్షం చాలా ఎక్కువ కురవటం, పైనుండి నీళ్లు రావటం. మీరు బయటకు వెళ్ళి చూస్తే మన గోడ ఆన్మాలు కనపడుతుంది, అంతవరకు నీళ్ళు వచ్చాయి. కింద నుంచి రెండో మెట్టు కూడా ఇదంతా మునిగిపోయింది, నీళ్ళన్నీ కూడా రావటానికి చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. మేము మందిరానికి రావటానికి పడవ మీద వచ్చాం. ఈ సామాన్లు, ఈ గోళ్ళకి ఇవన్నీ కూడా తీసుకొచ్చాం. అయితే ప్రభుత్వం చూపించారు, నీళ్ళన్నీ తగ్గినాయి. నిన్నంతా కూడా ఉదయం నుండి బిడ్డలు, చిన్న బిడ్డలు అందరూ మందిరాన్నంతా కడిగి శుభ్రపరిచి చాలా పని చేశారు. దినాన మనం అనువుగా దేవుని ఆరాధించడానికి రాగలిగాం. నెమ్మది నెమ్మదిగా మనం అలవాటు అవుతూ ఉంది. ఒకసారి మీకు కూర్చున్నప్పుడు 3 బాక్సులు ఉంటే మధ్యలో కూర్చోవాలి, 2 బాక్సులు ఉంటే ఆ చివరి ఈ చివరి కూర్చోవాలని ఆలోచన చేస్తాం. ఇప్పుడు ఒకే లైన్లో 3 కూర్చోవచ్చు, అందుకే 3 బాక్సులు ఉంటాయి. ఒకే లైన్లో 3 కూర్చోవచ్చు అంటే కొంచెం వెసులుబాటు కలిగింది. వచ్చేసరికి ప్రభు చిత్తమధ్య వచ్చే నెల మనం యథావిధిగా ఇవన్నీ తీసేసి చాపలు వేసుకుని యథావిధిగా పరిచయం కొనసాగించుకుంటాం. దేవుడు అనుమతిస్తాడని చూస్తూ ఉన్నాం, ప్రార్థన చేస్తూ ఉన్నాం. మీరు కూడా ప్రార్థన చేయండి. తర్వాత మరి ప్రభు చిత్తమైతే డిసెంబర్ నుంచి కానీ జనవరి నుంచి కానీ మనం అలా ప్రేమ మీద కలిగిన వాళ్ళగా ఉంటాం, ఆ గాడిలో పడతాం నెమ్మదిగా. అంతవరకు మనం ఈ పరిచయం ఇలా కొనసాగించుకుంటాం. మరి ప్రభుత్వ పరిచయం 9 గంటలకు ప్రారంభిస్తాం, 11:30 12 మనం ముగించుకుంటాం. బల్ల దగ్గర యథావిధిగా మనం ఎలాగైతే ఆలోచన చేస్తున్నాం అలాగే ఆలోచన చేస్తాం. ఈ సమయంలో ఆరాధన వర్తమానం పంపిస్తాం. రాజు వచ్చి దేవునికి వాక్యాన్ని మనతో
అందరికీ దేవుని నామమున వందనాలు చెల్లిస్తా ఉన్నానండి. దేవుడి వాక్యం నుంచి కీర్తనల గ్రంథము 23వ కీర్తన 6 వచనాలు ఉన్నాయండి. అందరికి కలిపి చదువుకొచ్చండి. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. పచ్చిక గల చోట్ల ఆయన నన్ను పరుండ చేయుచున్నాడు. శాంతికరమైన జలములోకి ఆయన నన్ను నడిపించుచున్నాడు. నా ప్రాణమునకు ఆయన సేద తీర్చుచున్నాడు. తన నామమును బట్టి నీతి మార్గములను నన్ను నడిపించుచున్నాడు. గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను. నీవు నాకు తోడై ఉందువు. నీ దుడ్డిగారియు నీ దండమును నన్ను ఆదరించును. నా శత్రువులు ఎదుట నువ్వు నాకు భోజనం సిద్ధపరచదు. నూనెతో నా తల అంటి ఉన్నావు. నా గిన్నె నిండి పొర్లుచున్నది. నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములనే నా వెంట వచ్చును. చిరకాలము యెహోవా మందిరంలో నివాసం చేద్దును. ప్రియమైన వారులారా, ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో దేవుడు ఇచ్చిన వాక్యాన్ని బట్టి మనందరం కూడా ఆరాధనలో ఆయన్ని పోక్షంగా మనం పోక్షించాలని, అట్లాగే మనం కూడా ఆరాధించడానికి ఆయనను ఈ యొక్క వాక్యాన్ని దేవుడు ఇచ్చారు కాబట్టి దేవుడు సహాయం నిమిత్తం వచ్చిన ప్రార్థన చేసుకోవచ్చు. ప్రేమ గల తండ్రి, గల దేవ, జిమ్ గల దేవ, మీ పాదాలకి వందనాలు చెల్లిస్తా ఉన్నాను. ఈ యొక్క ఉదయకాల సమయంలో దైవతండ్రి ప్రభు వాక్యం మీది మీరే మాట్లాడమని మిమ్మల్ని అడుగుతూ ఉన్న ప్రజలందరినీ మరి ఎట్లాగ తండ్రి ప్రభు వాళ్ళ హృదయాల్ని మీరే తండ్రి ప్రభు నీ వాక్యంతో తండ్రి ప్రభు మిమ్మల్ని ఆరాధించేవారుగా మీరే ప్రోత్సహించమని మిమ్మల్ని అడుగుతూ మహాగణ మహోన్నతుని యేసుక్రీస్తుని ప్రార్థించి పెట్టుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రియమైన వారులారా, 23వ కీర్తన ఇది చాలాసార్లు నేను పంచుకున్నానండి. అయితే ఎందుకో దేవుడు దీని మీద ధ్యానం చేస్తున్నప్పుడు చాలా చక్కగా కూడా దేవుడు నాకు తన యొక్క ఆత్మ ద్వారా నన్ను మంచి తలంపుల్లో నడిపించాడు. అయితే ఈ యొక్క కీర్తన దావీదు రాస్తా ఉన్నాడు. ఈ కీర్తన రాస్తూ ఆయన కాపరిగా ఉన్నాడు. ఆయన ఏదైతే ఆ యొక్క రోజుల్లో దావీదు కాలంలోని వాళ్ళకి ఎక్కువ ఆ యొక్క గొర్రెలు అవ్వచ్చు చాలా ఉండేవి కాబట్టి వాటిని చూసుకోవడానికి సంరక్షించడానికి ఆయన ఆ గొర్రెల్ని కాపాడుతూ రక్షించుతూ జరుగుతూ ఉంది. అదే రీతిలో ఆయన వారికి అర్థమయ్యే రీతిలో, అంటే ఇశ్రాయేలు ప్రజలకు అర్థమయ్యే రీతిలో ఆయన ఏం చేశాడంటే ఆయన దేవుడిని కాపరిగా ఊహించుకుంటూ అక్కడున్న గొర్రె ఆయనగా ఊహించుకుంటూ ఆయన ఈ యొక్క తలంపులతో కీర్తన రాస్తా ఉన్నాడు. ఏమంటా ఉన్నాడంటే, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. యెహోవా కాపరి అంట, ఆయనకి లేమి కలగదు. ప్రియమైన వారులారా, ఇక్కడ కాపరి యొక్క తత్వంలోకి దావీదు ఆ కీర్తనాకారుడు తనని దేవుడు కాపరిగా నడిపించాలని ఆయన రాస్తా ఉన్నాడు. అట్లాగే 2వ వచనంలో అంటాడు, పచ్చిక గల చోట్ల ఆయన నన్ను వరుండ చేయుచున్నాడు. ఎక్కడ చేస్తా ఉన్నాడంటే ఆయన పచ్చిక గల చోట్ల ఆయన నన్ను పరుండ చేయుచున్నాడు. ప్రియమైన వారులారా, ఎప్పుడు మనల్ని ఆయన పరుండ చేస్తాడు? పచ్చిక గల చోట్ల ఆయన నన్ను పరుండ చేయుచున్నాడట. చాలా పరిస్థితుల్లో మనం చూస్తున్నప్పుడు పచ్చిక అనేటప్పుడు వాక్యానుసారంగా మనం తీసుకుంటే ఆయన వాక్యమై ఉంటా ఉంది. అయితే ఆయన పరుండ చేయడము ఆయన తీసుకెళ్ళడం కూడా చాలా చక్కగా తీసుకెళ్తా ఉన్నాడు. ఇక్కడ ఆయన పచ్చిక గల చోట్ల ఆయన నన్ను పరుండ చేయుచున్నాడు. శాంతికరమైన జలముల యొద్దకు నన్ను నడిపించుచున్నాడు. మొదటిగా పచ్చిక గల చోట్ల ఆయన నన్ను పరుండ చేయుచున్నాడు. ఆయన పరుండ చేయడం అంటే ఆయనకి విశ్రాంతి తీసుకెళ్ళడం అంటే, లేకపోతే ఆయనకేని ఆ పచ్చిక పెట్టడానికి తీసుకెళ్తున్నప్పుడు ప్రియమైన వారారా, ఆయన అనుభవము ఆయన పోషించే దేవుడేని. ఆయనను ఆ దేవుడు ఆ యొక్క దావీదుని ఎట్లాగ పోషిస్తూ ఉన్నాడంటే, నిర్గమాకాండము 16వ అధ్యాయము 22వ వచనం అండి. ఎవరైనా చదవండి. 13వ అధ్యాయము 22వ వచనం. ఆగండి.
ఆగమ్మా ఒకసారి 16:4 చదువుతాను. 16:4. యెహోవా మోషేను చూచి, ఇదిగో నేను ఆకాశం నుండి మీ కొరకు ఆహారమును కురిపించెదను. వారు నా ధర్మశాస్త్రమును అనుసరించి నడుచులో లేదో అని నేను వారిని పరీక్షించినట్లు ఈ ప్రజలు వెళ్ళి ఏనాటి మొత్తం ఆనాడే పుచ్చుకోవాలి. చాలు. ఇక్కడ యెహోవా ఆకాశం నుండి ఆహారం ఎట్లా కురిపించాడో ఆ దేవాది దేవుణ్ణి తెలుసుకున్న ఆయన నన్ను పచ్చిక గల చోట్లకి నడిపించి నన్ను పోషిస్తాడు, అంటే తన ఆత్మను పోషిస్తాడని దావీదు ఆ కీర్తనలోని అనుభవపూర్వకంగా రాస్తా ఉన్నాడు. ఆయన పోషకుడై ఉన్నాడు. ఈ యొక్క ఉదయకాల సమయంలో ఆరాధనకు వచ్చిన మన దేవుడు మనల్ని ఆత్మానుసారంగా పోషించేవాడు. ఎట్లా పోషిస్తా ఉన్నాడంటే తన వాక్యము ద్వారా మనల్ని పోషిస్తూ మన ఆత్మలను బలపరుస్తూ ఆయన మనలను పోషించే దేవుడిగా ఉన్నాడు. అట్లాగే రెండోదిగా శాంతికరమైన జనముల యొద్దకు నన్ను నడిపించుచున్నాడు. ఏమంటా ఉన్నాడంటే శాంతికరమైన జనముల యొద్దకు నన్ను నడిపిస్తా ఉన్నాడు. ప్రియమైన వారులారా, ఆ దేవుడు మొదటిగా చూస్తా ఉన్నప్పుడు పోషకుడైన వాడు, రెండోదిగా నడిపించేవాడు. ఆ కీర్తనాకారుడికి ఒకటి పోషణ దయచేస్తా ఉన్న దేవుడు, రెండోదిగా ఆయన నడిపిస్తున్న దేవుడు. ప్రియమైన వారులారా, ఈ నడిపిస్తున్న దేవుడు ఇజ్రాయేల్ ప్రజల్ని ఎట్లా నడిపించాడంటే నిర్గమాకాండము 13వ అధ్యాయము 9:22. ఆయన పగటిలో మేఘ స్తంభమునైనను రాత్రిలో అగ్ని స్తంభమునైనను ప్రజల ఎదుట నుండి తొలగింపలేదు. ఎట్లాగండి, ఎట్లా నడిపించాడట? ఇంకా పై వచనాల్లో మనం ఇంకా చాలా చాలా బాగా రాస్తాడండి. అక్కడ 20 చదువుతాం. వారు పగలు రాత్రులు ప్రయాణం చేయనట్లుగా యెహోవా త్రోవలో వారిని నడిపించుటకై పగటివేళ మేఘ స్తంభములోను వారికి వెలిగించుటకు రాత్రివేళ అగ్ని స్తంభములోను ఉండి వారికి ముందుగా నడిపించి వచ్చాడు. ఎట్లా నడిపించాడండి? యెహోవా త్రోవకై వారిని నడిపించడానికి ఆయన చాలా ఇష్టపడ్డాడు. ఆ మార్గంలో నడవాలని ఆయన నడిపిస్తూ ఉన్నాడు ఆ ప్రజలని. ప్రియమైన వారు, ఆ ప్రజలు చాలామంది అలా నడవడానికి దేవుడికి ఇష్టమైంది. వారు నడిపిస్తూ ఉన్నాడు. చాలామంది శనిగారు, చాలామంది ఆ మార్గంలో నడవడానికి ఆయన నడిపించినప్పుడు ఆయన్ని శోధిస్తూ చాలామంది పడిపోయిన వారుగా చూస్తూ ఉన్నాం. ఆ దేవుడు ఈ ఉదయకాల సమయంలో మనం నడిపిస్తున్నప్పుడు ఎన్నో శ్రమలు గుండా ఇశ్రాయేలు ప్రజలను ఎలాగ నడిపించాడో ఆ యొక్క ఐగుప్తు నుంచి కానానికి, అలాగే ఈ మధ్యాహ్నకాల సమయంలో ఈ ఉదయకాలం మనం ఆరాధించే మన పోషకుడు మనలో నడిపిస్తూ ఉన్నాడు. ఎట్లాంటి పరిస్థితులు అంటే ఆ కీర్తనకారుడు ఆ సమయంలో రాస్తున్నప్పుడు ఆయన ఎట్లాగైతే ఆ శాంతికరమైన జలముల వద్దకు నడిపిస్తూ ఉన్నాడు, ఈ అపాయకరమైన పరిస్థితులు గుండా మనల్ని నడిపిస్తున్నప్పుడు మన దేవుడు తన యొక్క శాంతి అనే దాని గుండా తన దగ్గరికి నడిపించుకుంటూ వస్తూ ఉన్నాడు. ప్రియమైన వారులారా, ఈ ఉదయకాల సమయంలో ఆ నడిపిస్తున్న మన దేవుడు, ఆ పోషకుడైన మన దేవుడు, ఆయన ఆరాధించడానికి వచ్చిన మనం నడుస్తూ ఉన్నప్పుడు చాలా పరిస్థితులు గుండా వెళ్తున్నాము. ఆ పరిస్థితులు గుండా వెళ్తున్నప్పుడు మన దేవుడు ఏం చేస్తూ ఉన్నాడంట? ముందుగా నడిచాడట. ఇజ్రాయేల్ ప్రజలు నడుస్తున్నప్పుడు ముందుగా నడిచాడు. మన దేవుడు మనల్ని నడిపించడానికి ఆయన ముందుగా నడుస్తూ ఉన్నాడు. ఆ దేవుడు మనలను చెయ్యి విడవక అనుదినము కూడా ఆయన నడిపిస్తూ ఉన్నాడు. ఇట్లాంటి ఆ నడిపిస్తున్న దేవుని బట్టి, ఆ దేవాది దేవుని బట్టి మనం బద్దులమై ఉన్నాము. ఎందుకంటే ఒకటి పోషకుడిగా ఉన్నాడు, రెండోది నడిపించేవాడిగా ఉన్నాడు. ప్రియమైన వాళ్ళ అట్లాగనే మూడవదిగా వచనమండి. ఎట్లాగండి? నా ప్రాణమునకు ఆయన స్వేద తీర్చుచున్నాడు. మూడవదిగా ఆయన స్వేద తీర్చే దేవుడు. మొదటిగా చూస్తున్నాము ఆయన పోషకుడు, రెండవదిగా నడిపించేవాడు,
మూడవదిగా ఆయన స్వేద తీర్చేవాడు. ప్రియమైన వారులారా, ఆయన దగ్గర స్వేద తీర్చడం అంటే, ఆ దేవుడి దగ్గర మనము స్వేద తీర్చుకోవడం అంటే, కీర్తన గ్రంథంలోని పరమగీత గ్రంథంలోని ఆ తల్లి అంటది 2వ అధ్యాయము 3వ వచనం ఒకసారి చదువుతాము. నీవు చూసుకుని పరిమళమై సువాసన గలది. 2వ అధ్యాయం 3వ వచనం. 2వ అధ్యాయం 3వ వచనం. అడవి వృక్షములలో చంద్ర వృక్షం ఎట్లున్నదో పురుషులలో నా ప్రియుడు ఎట్లున్నాడు. ఆనందభరితనై నేను అతని నీడను కూర్చుంటుంది. అతని పదము నా జన్మకు మధురం. ఎట్లాగటండి? ఎట్లాంటి స్వేద తీర్చాడు ఆ తల్లిని? ఆనందభరితుడై నేను అతని నీడన కూర్చుంటుని, అతని ఫలములు నా జీవకు మధురము. ఆ దేవాది దేవుడు ఆయన స్వేద తీస్తున్నప్పుడు, ఆ దేవుడు మనతో ఉంటున్నప్పుడు ఆయన మనల్ని స్వేద తీర్చే ఆ టచింగ్ ఉంది చూసారా, దాన్ని బట్టి ప్రియమైన వారులారా ఆయన ఆరాధించా భద్రమై ఉన్నాము. ఎందుకంటే అనేక పరిస్థితులు గుండా వెళ్తున్నప్పుడు మన జీవితంలో ఆయన స్వేద తీర్చే దేవుడిగా కనబడుతున్నప్పుడు మన పట్ల ఆయన ఎంత ఆలోచనతో ఉన్నాడో, ఎట్లాంటి మనము ప్రియమైన వారులారా మన పట్ల దావీదు ఒక కీర్తనకారుడు రాస్తూ ఆ కీర్తనలో గొర్రెతో పోల్చుతూ ఉన్నాడు, తనని కాపరిగా ఆ దేవాది దేవుని పోస్తూ ఉన్నాడు. ప్రియమైన వారులారా, ఈ ఉదయకాల సమయంలో ఆ కాపరి నన్ను పోషిస్తూ ఉన్నాడు, నన్ను నడిపిస్తూ ఉన్నాడు, ఆ కాపరి నన్ను స్వేద తీర్చుతూ ఉన్నాడు. 4వదిగా గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయములకు భయపడను. నీవు నాకు తోడై ఉందువు. నీ దిక్కుకరయు నీ దండమును నన్ను ఆదరించు. గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను. నీవు నాకు తోడై ఉందువు. నీ దుడ్డు కరయి నువ్వు దండమును నన్ను ఆదరించును. ప్రియమైన వారులారా, 4వదిగా ఆయన మనకి తోడై ఉన్నాడు. ఆయన ఎట్లాగా తోడై ఉన్నాడంటే, ప్రియమైన వారులారా చాలా వచనాలు మనకి కనబడతా ఉన్నాయి. ఆయన తోడై ఉన్న దేవుడు యెషయా గ్రంథము 41వ అధ్యాయము 41వ అధ్యాయము 10వ వచనం చదువు. భుజగంతముల నుండి నేను పట్టుకుని దాని కొనలను తీసుకుని వాడా, నీవు నా దాసుడుగా నీవు, నేను నీకు ఉపేక్షకు తయారుపరచుకుంటున్నా నీవు, నేను నీతో చెప్పి ఉన్నాను, నీకు తోడై ఉన్నాను, భయపడకము నేను నీ దేవుడినై ఉన్నాను. ఎట్లాగటండి? నీకు తోడై ఉన్నాను, భయపడకము నేను నీకు దేవుడినై ఉన్నాను. ఆయన ఏమంటా ఉన్నాడంటే, నీకు దేవుడినై ఉన్నాను, నువ్వు భయపడకము, నీకు తోడై ఉన్నాను. ఆ దేవాది దేవుడు ఈ ఉదయకాల సమయంలో ఆయన ఆరాధించడానికి వచ్చిన మనల్ని ఈ పరిస్థితుల్లో గుండా వెళ్తున్నప్పుడు ఆయన అంటున్నా ఉన్నాడు, నీకు తోడై ఉన్నాను, భయపడకము. లోకంలో శ్రమ వస్తుంది, అయినా దేవుడు మనల్ని ఆ భయాల గుండా తీసుకెళ్ళి మనకి ధైర్యం అనుగ్రహించే దేవుడు. మనల్ని ఆయనతో కూడా అనుక్షణము మనల్ని సదాకాలము కూడా కాపాడే దేవుడు మన ఆత్మలను. అందుకని ఆయన అంటా ఉన్నాడు, నన్నంట ఆయన మనలకి తోడుగా ఉన్నాడట. ఏ పరిస్థితికి వచ్చినా మనల్ని కాచే దేవుడు, ఏ పరిస్థితి వచ్చినా మనల్ని ఆయన మనకు తోడుగా ఉండే దేవుడు. ప్రియమైన రావాలారా, ఈ ఉదయకాల సమయంలో ఆయన ఆరాధించడానికి వచ్చిన మనకి మన దేవుడు ఒక కాపరిగా కనబడతా ఉన్నాడు. ఆ కాపరత్వంలో నన్ను పోషిస్తూ ఉన్నాడు, నన్ను నడిపిస్తూ ఉన్నాడు, నన్ను స్వేద తీరుస్తూ ఉన్నాడు, నాకు తోడై ఉంటూ నన్ను నడిపిస్తూ ఉన్నాడు. ప్రియమైన వాళ్ళారా, మన యొక్క జీవితంలో మనం నడిపిస్తున్న తరం చూస్తూ ఉంటే మన కాపరి మన దేవుడు ఎట్లా కనబడుతున్నాడండి. ఎంతోమంది ఈ యొక్క పరిస్థితుల్లో చాలా పరిస్థితులు గుండా వెళ్తున్నప్పుడు, చాలా వేదనకరంగా వెళ్తున్నప్పుడు, చాలా ఇబ్బంది పరిస్థితులు వెళ్తున్నప్పుడు నా దేవుడు నాకు తోడై ఉండి అన్ని భయాల నుంచి కూడా నన్ను నడిపిస్తూ ఉన్నప్పుడు, ప్రియమైన వాళ్ళారా,
ఆ యొక్క ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు నుంచి బయటకు వస్తున్నప్పుడు కానానికి ఎన్నో పరిస్థితులు గుండా వెళ్తున్నప్పుడు, మనం ఈ లోకంలో ఉన్నప్పుడు మన దేవుడు మనకు తోడై ఉంటూ మనలను ఈ ప్రతి భయంకర పరిస్థితి గుండా ఆయన మనకి తోడై ఉంటూ నడిపిస్తున్నప్పుడు, ఈ ఉదయకాల సమయంలో ఆ గొప్ప దేవుడు, ఆ కృపగల దేవుడు కాపరత్వం కింద మనం ఉంటున్నప్పుడు మనలను ఆయన నడిపిస్తా ఉన్నాడు. ఈ ఉదయకాల సమయంలో మనల్ని నడిపిస్తున్న ఆ దేవుడు, మనకి కాపరిగా ఉన్న ఆ దేవుని ఆరాధించడానికి వచ్చిన మనము, ఆ కృపగల దేవుడి యొక్క కాపరత్వం కింద ఉన్న మనము ప్రేమైన వారులారా గొంతు ఎత్తి ఆయన ఆరాధించ బద్దులమై ఉన్నాము. అట్లాగనే కీర్తన గ్రంథము 5వదిగా కీర్తన అది 9 అది కదా 4వ వచనం ఒకసారి 4వ వచనం. సంచరించినను ఏ అపాయములకు భయపడను, నీవు నాకు తోడై ఉండుము, నీ దుడ్డు కలయు నీ దండమును నన్ను ఆదరించు. 5వదిగా ఆయన ఆదరించే దేవుడు. ఆయన ఎట్లాగా కీర్తనకారుని ఆదరిస్తా ఉన్నాడట, నీవు నాకు తోడై ఉండువు, నీ దుడ్డు కరియు నీ దండము నన్ను ఆదరించును. ఆయన ఆదరించే దేవుడండి. ఆయన ఎట్లాగా ఆదరిస్తా ఉన్నాడంటే, ఒక తల్లి పిల్లని ఆదరించినట్లు యెషయా గ్రంథంలో కనబడతా ఉంటుంది ఆ వచనము. అట్లాగే ఆదరిస్తా ఉన్నాడు. ఇంకా ఎక్కువగా దేవుడు ఏం చేస్తా ఉన్నాడట, మనల్ని ఆదరిస్తా ఉన్నాడట. ఎట్లాగా ఆదరిస్తా ఉన్నాడంటే 94వ కీర్తన దావీదు అంటాడు, 94వ కీర్తన 19వ వచనం. నా అంతరంగమునకు విచారము నచ్చగా, నీ గొప్ప ఆదరణ నా ప్రాణంలో నెమ్మది కలుగజేయుచున్నది. ఏం కలిగి చేస్తా ఉందటేనని, నీ గొప్ప ఆదరణ నా ప్రాణంకు నెమ్మది కలుగు చేయుచున్నదంట. ఎట్లాంటి ఆదరణ ఇస్తా ఉన్నాడంటే, కీర్తనకారుడి యొక్క అనుభవంలో ఆ దేవుని యొక్క ఆదరణను చూసి గొప్ప ఆదరణ అంటున్నాడు. ఈ ఉదయకాల సమయంలో మనము మన జీవితాల్లో మన దేవుని ద్వారా వెళ్తున్నప్పుడు ఎట్లాగా ఆదరించాడు ఈ వారమంతటిలో ఈ క్షణం వరకు మనల్ని ఆదరిస్తూ ఉన్నప్పుడు ఆ గొప్ప ఆదరణ మనము ద్వారా ఆయన్ని ఆరాధించ భద్రమై ఉన్నాము. ప్రియులారా, ఈ ఉదయకాల సమయంలో ఆయన ఆరాధించడానికి వచ్చిన మనకి ఆయన కాపరిగా కనబడుతున్నప్పుడు నన్ను ఆయన ఏం చేస్తా ఉన్నాడంటే పోషిస్తా ఉన్నాడు. ఆయన పోషకుడిగా ఉన్నాడు. ఆయన నడిపిస్తా ఉన్నాడు. ఆయన నన్ను స్వేద తీరుస్తా ఉన్నాడు. ఆయన నాకు తోడై ఉన్నాడు. ఆయన నన్ను ఆదరిస్తా ఉన్నాడు. ప్రియమైన వారు, ఈ 5 రకాలుగా ఆ దేవాది దేవుణ్ణి ఆరాధిస్తున్న మన పట్ల మనము ఆ దేవాది దేవుణ్ణి ఎంతగా ఆరాధించాలో, ఎంతగా కృతజ్ఞతాభావం జీవించాలో ఆయన్ని. ప్రియమైన వారు, ఈ యొక్క మధ్యాహ్నకాల సమయంలో ఆ దేవాది దేవుడు మనకి కాపరిగా ఉంటూ మనలను 5 విధాలుగా నడిపిస్తున్నప్పుడు మన యొక్క ఆరాధన, ఆయన అనుక్షణము అనుదినము కూడా మనతో ఉండి మనతో నడుస్తూ మనలను పోషిస్తూ మనలను తాకుతూ మనల్ని ఆదరిస్తూ ఆ దేవాది దేవుణ్ణి ఎంతైనా సరే ఆయనకి స్తుతులు చెల్లించే వారంగా ఉన్నాము. అందుకనే కీర్తనాకారుడి యొక్క అనుభవం ద్వారా 1 నుంచి 6 వచనాలు కూడా చాలా అద్భుతకరంగా రాశాడు. ఆయన యొక్క అనుభవంలోకి మనం వెళ్తే మనము ఆ కీర్తనని ఇంకా గట్టిగా మనము దాన్ని అర్థం చేసుకోగలము. అయితే నాకిచ్చిన చిన్న జ్ఞానములో ఆ కీర్తన గ్రంథములో నాకొచ్చిన తలంపులు ప్రియమైన వారులారా మీతో పంచుకున్నాను. ఆ దేవాది దేవుడి ఉదయకాల సమయంలో ఆయన నాకు పోషకుడిగా కనబడతా ఉన్నాడు. ఆయన నాకు నడిపించేవాడిగా కనబడతా ఉన్నాడు. ఆయన నాకు స్వేద తీర్చేవాడిగా కనబడతా ఉన్నాడు. ఆయన నాతో ఉండి నన్ను నాతో ఉండి నాకు తోడై ఉండేవాడిగా కనిపిస్తా ఉన్నాడు. ఆయన నన్ను ఆదరించేవాడిగా కనబడతా ఉన్నాడు. ప్రియమైన వాళ్ళరా, ఇట్లాంటి దేవుడిని, ఇంత గొప్ప దేవుణ్ణి మనము ఆరాధించ బద్దులమై ఉన్నాము. ఆమేన్. ఆరాధనలోని పాడక ముందుగా శ్రేణి గీతాల పాటల పుస్తకంలో నుండి పదవ పాట, మొదటి చరణం, చివరి చరణం.
ప్రభుని ఆరాధన చేద్దాం. వారమంతట్లో ప్రభు నీకు ఏ రీతైనటువంటి విధానంలో నడిపిస్తూ వచ్చారో, పోషిస్తూ వచ్చారో అనేటువంటిది జ్ఞాపకం చేసుకుంటూ కొద్ది మాటలతో మనం దేవుని మనం ఒక సహోదరుడు ఒక సహోదరుడు క్లుప్తంగా త్వరగా మాట్లాడు. కలిసి దీనిని నాకు కూడా అనుగ్రహించిన ధన్యకరమైన అనుభవాన్ని బట్టి నేను స్థుతిస్తున్నాను. గాఢాంధకార లోయలో నేను సంచరించిన భయపడనక్కర్లేకుండా మీరు నాకు తోడుగా ఉండి నడిపిస్తున్నాను. ప్రేమ కొరకే స్థుతిస్తున్నాను. మీ సన్నిధిని అనుభవిస్తూ కానీ ఈ భూమి మీద నేను జీవించిన జీవితకాలం అంతా
తండ్రి అంటే అనుభవంతో కొనసాగిపోతాననే నిరీక్షణ అనుగ్రహిస్తూ వస్తున్న మీ కృపా దర్శనాన్ని బట్టి మేము స్తుతిస్తూ ఆరాధిస్తాం. ఈ నా స్తుతి ఆరాధన నా ప్రభు నా రక్షకుడు యేసుక్రీస్తు నామమున స్తుతించి ఆరాధించి సమర్పిస్తున్నాను తండ్రి. ప్రభు బల్ల మంచి వేయక ముందు బైబిల్ పైకెత్తి ఓ దేవునికే మహిమ. బైబిల్ పైకెత్తి బైబిల్ పాలన ఓ దేవునికే మహిమ. ఓ దేవునికే మహిమా, దేవనెత్తెను దేవనెత్తెను యేసు తన చేయి చాచి నన్ను రక్షించెను. ఓ దేవునికే మహిమా, యేసు నీకే చేరినప్పుడు చేరినప్పుడు ప్రభుత్వంలో చేయవేక ముందుగా దేవుని వాక్యంలో నుండి కొన్ని మనం ప్రోత్సాహకరమైన మాటలు చదువుకుంటూ ప్రభు వాళ్ళు చేవేస్తామన్నాం. ఈ సమయంలో ఆండ్రూ వచ్చి కొన్ని మాటలు ప్రభు వాళ్ళ గురించి మనం ప్రభు బల్లకు వెళ్ళక ముందుగా చిన్న ప్రార్థన ప్రేమ గల పరిశుద్ధమైన తండ్రి కృపా మేర తెలియజేస్తుంది సమయంలో ప్రభా మరి ప్రభు ప్రభా మరి ప్రభా అయోగ్యుడు నాకు మీరు అనుగ్రహించిన దానికి సమయాన్ని బట్టి ఈ సమయంలో ప్రభా మరి వాక్యాన్ని ఉపదేశించిన నాకు ప్రభా మీ యొక్క సహాయం దయచేయమని సందర్భం ప్రార్థిస్తుంది. కూడి వచ్చిన ప్రతి బిడ్డ కూడా మరి ఆత్మతో మరి పరిశీలన చేసిన వేగమైన రీతిలో పాదాలు చేయవేయలేదు. నన్ను మమ్మల్ని సిద్ధపరచండి. వందనాలు చెల్లిస్తూ మహిమ గంటా ప్రభావాలు మీకు ఆరోపిస్తూ మా ప్రభును రక్షకుడు యేసుని బట్టి ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. అపొస్తలుల కార్యాలు 2వ అధ్యాయం 42 నుంచి 47 వచనాలు, 42 నుంచి 46 కలిసి చదువుతున్నారు. అందరం కలిసి చదువుతారు. అపొస్తలుల కార్యాలు 2వ అధ్యాయం 42 నుంచి 46 వరకు మనం 4 వచనాలని మనం అందరం కలిసి చదువుకుంటాం. వీరు అపొస్తలుల బోధ యందును సహవాసమందును రొట్టె విరుచుట యందును ప్రార్థన చేయటం ఎడతెగకుంది. అప్పుడు యజమానికి ప్రేమించాడు మరియు అనేక మహత్కార్యములు సూచక్రియలు అపొస్తలుల ద్వారా జరిగింది. విశ్వసించిన వారందరూ ఏకముగా కూడి తమ కలిగిందంతా దృష్టిగా ఉంచుకుంది. ఇదిగాక వారు తమ స్థిరాస్తులు నమ్మి అందరికీ వారి వారి అక్కల కొద్ది మరియు వారి ఏక మనసులో ప్రతి దినము దేవాలయంలో తప్పుగా కూడుకుంటూ ఇంటింటా రొట్టె విచ్చుతూ దేవుని స్తుతించు ప్రజలందరి వలన దయ పొందిన వారే. ఇక్కడ ఈ మనం చదివిన ఈ 42 దగ్గర నుంచి 46 వచనాల్లో ప్రభు యొక్క బలను ఆచరించిన విధానం కనపడుతుంది. ఎలాగ ఆచరించారంటే వాళ్ళందరూ ప్రభు యొక్క బల వాళ్ళు ఎవరండి? వీరు అపొస్తలుల బోధ. వీరు అంటే ఆ పై వచనాల్లో మనకి కనబడుతుంది. అదనాన పేతురు వాక్యం చెప్పుడు ద్వారా ఇంచుమించు 3000 మంది రక్షణ పొందారు. ఈ 3000 మంది ఆ సంఘంలో చేర్చబడ్డారు. వారు ఎలా ఉన్నారంటే అపొస్తలుల బోధ యందు, సహవాసం యందు, రొట్టె విచ్చుటందు, ప్రార్థన చేయటందు ఎడతెగక ఉన్నారు. ఇందులో మనం ఆలోచన చేయవలసింది ఏంటంటే 3000 మంది
మరి ప్రభు యొక్క బలను వాళ్ళు ఆచరించిన విధానం కనపడుతుంది అక్కడ ప్రతి దినం ఒకటి. అయితే ఇప్పుడు మరి మనకు దేవుడు అనుగ్రహించిన సమయాన్ని బట్టి ప్రభు దినాన మనం ప్రభు యొక్క బల కలిగిన వాళ్ళంగా ఉంటాం. ప్రభు బల ఎట్లాగ వాళ్ళు ఆచరిస్తున్నారు అంటే అండి, వారు 46వ వచనంలో కనపడుతుంది, వారు ఏక మనస్కులై. ఏమంటే 3000 మందికి అక్కడ ఆ దినాల్లో రకరకాలైన ప్రజలు ఉన్నారు. అక్కడ రకరకాలైన మనుషులు రక్షణ పొందారు. అందరూ ఒక జాతికి సంబంధించిన వాళ్ళు కాదండి. రకరకాలైన భాషలు మాట్లాడేవారు, రకరకాలైన జాతికి సంబంధించిన మనుషులు ఆ దినాన్ని 3000 మంది. కానీ వాళ్ళందరి మనసు ఏంటంటే ఏక మనసు. దినాన్ని మనకు మా తప్పితే ఒక 25 మంది ఉంటాం, 30 మంది ఉంటాం. నా మనసు వేరు, మీ మనసు వేరు, ఆయన మనసు వేరు, ఈయన మనసు వేరు. ఏక మనసు ఉండాలి. ప్రభు యొక్క బలలో చేయవేస్తున్నప్పుడు మనం ప్రాథమికమైన అంశం ఏంటంటే గుర్తించుకోవాల్సింది ఏక మనసు ఉండాలి. 3000 మందికి ఎట్లా వచ్చిందండి ఏక మనస్సు? ఒక్కసారి ఆలోచన చేయండి. వాళ్ళందరూ కూడా ఎలా ఉన్నారంటండి? ఒకే మనస్సు వాళ్ళకి. ఇదేనా ప్రభు యొక్క బలలో చేయవేస్తున్న నువ్వు నేను కూడా ఎటువంటి మనసు ఉండాలో తెలుస్తుంది? ఏక మనసు. ఈ జనాల్లో ఆ మనసు ఏకత్వం గురించి, ఏక మనసు గురించి ఆలోచన చేయకుండా ఏం చేస్తూ ఉంటుంటే మాకు ప్రభు బలం ఉంది. ఏక మనసు ఉన్నప్పుడు ఎవరిని కూడా మనం కించిపరిచే వాళ్ళంగా ఉండాలి. ఇదేనా చాలామంది ఎక్కువగా ఏ ఆలోచన చేస్తూ ఉంటారు ఏంటండి, ఎంతసేపు ఇతరులని కించిపరిచే విధంగా ఉంటుంది. మా సంఘం గొప్పది అనుకుంటారు. అయితే నేను ఒక వాక్యాన్ని చెప్పక ముందుగా మీకు మాట్లాడుతున్నాను. ఇది చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే ఇతరుల్ని మనం వేరేగా ఆలోచన చేసే వాళ్ళంగా ఉంటాం. కానీ మనం ఎప్పుడూ కూడా క్రైస్తవంగా ప్రభు యొక్క బలలో పాలు పొందుతున్నప్పుడు మనం ఎవ్వరీ కూడా మనం విమర్శించడానికి కానీ వాళ్ళని ఇది చేయడానికి కానీ నీకు నాకు అక్కలేదు. ఆ ఏక మనసు కాదండి. ఏక మనసు కాకపోతే నువ్వు ప్రభు దగ్గరికి ఎట్లాగా చేరుకుంటావు? ప్రభు బలలో ఏదో ఆచారంగా చేయేస్తాం. ఆ ప్రభు బలలో దానివల్ల ఏం ఉపయోగం ఉండదు. నీ మనసులో నా మనసులో ఏమన్నా ఉండాలో తెలుసండి. యేసు ప్రభు వారికి అందుకని ప్రభు యొక్క శరీరంలో మనం యూనివర్సల్, ఆయన యొక్క శరీరంలో మనం అందరం కూడా అవయవాలుగా ఉన్నాం. యేసు అందుకనే ఆయన ఏమంటారండి, ఆ రొట్టె దేనికి సాదృశ్యంగా మనం మాట్లాడతామండి? ప్రభువారి యొక్క శరీరానికి సాదృశ్యంగా మనం మాట్లాడుతున్నాం. ఆ ప్రభువారి యొక్క శరీరంలో నువ్వు నేను కూడా పాలు పొందుతున్నప్పుడు మనం ఎలా ఉండాలో తెలుసండి. మనం అంతా కూడా ఏక మనసు, అందరూ పాలు ప్రభు బాలలో చేవేస్తూ ఉంటారు చాలామంది. ఇదేనా భక్సింగ్ గారి సహవాసంలో అయితే ప్రతి ప్రభు దినాన్ని కూడా పాలలో పాలు పొందుతారు. నువ్వు పాలలో యేసు ప్రభు వారి యొక్క రొట్టెలు ఏదో భక్సింగ్ గారు ఏదో ప్రవేశపెట్టారన్న ఉద్దేశంతో నువ్వు అందులో వేస్తున్నావే కానీ నీ మనసు ఎలా ఉంటుంది? ఏక మనసు ఉండదు నీకు. ఆమె విమర్శిస్తావు, వీళ్ళని తిడతావు, వాళ్ళని చేస్తావు, వీళ్ళని చేస్తావు, చుట్టూ ఇది చేస్తూ ఉంటావు. అది నీకు నాకు సంబంధించిన మనసు కాదండి, వారి ఏక మనసు. అందుకనే ఆల్బర్ట్ డగ్లస్ అనే ఒక ఆయన ఈ భూమి మీద ఉన్న చర్చి సంఘం ఎట్లాంటి ఏకత్వం కలిగిందిగా ఉన్నదో పరిశుద్ధ గ్రంథం నుంచి 5 విషయాలను మాట్లాడేది. మనం 5 విషయాలు వివరించడానికి ఉండదు కానీ మామూలుగా చెప్పేస్తాం. అవి మీరు తర్వాత మీరు ఇంటి దగ్గర మనం సంఘం భూమి మీద ఉంటున్న సంఘం ఎట్లాగా ఏకత్వం కలిగిన సంఘంగా ఉండాలి, ఏ విషయాలు అనేది ఆల్బర్ట్ డగ్లస్ అని ఆయన ప్రాథమికమైన మౌలిక సత్యాలని తెలియజేస్తుంది. నేను ధ్యానిస్తున్నప్పుడు నాకు అది చాలా ఆశ్చర్యం వేసింది. భూమి మీద ఒకే తండ్రిని ఆరాధన చేయాలి. నువ్వు వేరు చేస్తూ ఉంటారు. కొంతమంది ఏం చేస్తారంటే యేసు ప్రభు వారినే ఆరాధన చేస్తారు కానీ తండ్రిని ఆరాధన చేయాలి. త్రిత్వాన్ని ఒప్పుకోరు. కొంతమంది ఏం చేస్తారంటే తండ్రిని దేవుని చేసేవాళ్ళు ఉంటారు, యేసు ప్రభువాన్ని విడిచిపెట్టేసే వాళ్ళుగా ఉంటారు. అది ఏక మనసు కాదండి. అది ఏక మనసు అంటే ఒకే తండ్రిని మనందరం కూడా ఒకే దేవుని ఆరాధన చేసే వాళ్ళంగా ఉంటారు. ఇందులో భేదాభిప్రాయాలు ఉండకూడదు, వేరే వేరే మనసులు ఉండకూడదు. ఆయన ఒకే తండ్రిని ఆరాధన. రెండోదిగా యోహాను సువార్త 17వ అధ్యాయం నుంచి ఆయన తీసుకున్నాడు. 15 నుంచి 1 నుంచి 5 వచనాలు మీరు ధ్యానిస్తే
ఒకే తండ్రిని మనం ఆరాధన చేసే వాళ్ళంగా ఉండాలి. రెండోది ఏకాత్మ, ఒకే ఆత్మ ఉండాలి. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 11వ వచనంలో ఏముంటుందంటే ఒకే ఆత్మ. ఏకాత్మ అంటే ఒకే ఆత్మ ఉండాలి, ఒకే మనసు ఉండాలి నీలో. మూడవది యోహాను సువార్త 17వ అధ్యాయం 11వ వచనంలో తండ్రి కుమారుడు వాళ్ళిద్దరు ఎలా ఉన్నారంటే యేసుప్రభు తండ్రిని కుమారుడు ఎలా ఉన్నారండి? ఏకత్వం కలిగిన వాళ్ళంగా ఉన్నారు. మనం విడదీయడానికి నీకు హక్కు ఉందా? కొంతమంది ఏం చేస్తారంటే యెహోవాయే దేవుడు అంటారు, యెహోవాయే దేవుడు అనే కొంతమంది ఉంటారు. అలాగా మనం పరిశుద్ధ గ్రంథంలో లేదండి. తండ్రి కుమారుని మనం విడదీయడానికి వీల్లేదు. ఏకత్వం, ఏక మనసు అంటే ఏకత్వం కలిగిన వాళ్ళుగా ఉన్నారు. వాళ్ళని మనం విడదీయడానికి వీలేదు. తర్వాత ఒకే వాక్యం, అందరికీ ఒకే వాక్యం. 14 నుంచి 17 వచనాల్లో యోహాను సువార్త 17వ అధ్యాయం 14 నుంచి 17 వచనాలు ఒకే వాక్యం. మనమందరం కూడా ఒకే వాక్యాన్ని కలిగిన వాళ్ళంగా ఉంటాం. కానీ నాకు కావలసిన విధానంలో నేను దాన్ని తీసుకుంటాను, ఇంకొకరినేమో అదే వాక్యంతో ఇంకొకరిని ఇంకో విధానంగా ఆలోచన చేస్తూ ఉంటాను. ఏక మనసు ఉంటుంది. దేవుని వాక్యం నీకు ఇచ్చినప్పుడు అందరికీ ఒకే వాక్యం ఇచ్చాడు దేవుడు. పరిశుద్ధ గ్రంథంలో లేఖనాలు ఒకే వాక్యం. అందరం కూడా దాన్ని ఏం చేయాలంటే నీకు ఎలా వర్తిస్తుందో నాకు అలాగే వర్తిస్తుంది. దాన్ని వ్యక్తీకరించి మనం చెప్పడానికి వీల్లేదు. అంతేకాకుండా చివరిగా మనం అందరం కూడా యోహాను సువార్త 17వ అధ్యాయం అందరం కూడా మన దృక్పథం ఏముండాలో తెలిసిన ప్రభు బలలో పాల్గొని మనం అందరం కూడా ఎక్కడ ఉండాలండి? పరలోకంలో ఉండాలి. అది మన ఆశయం ఉండాలి. అలా ఉందా? కొంతమంది ఏమంటారంటే మేమే వెళ్తాం పరలోకానికి. ఎవడే వెళ్తాం? ఎవరు చెప్పండి నీకు? అది ఏక మనసు అనిపించుకుంటుందా నీకు? ఇదేనా ప్రభు పాల కలిగిన వాళ్ళుగా ఉంటారు, ప్రభు పాలలో చేయి వేస్తూ ఉంటారు, మేము గొప్ప అనుకుంటారు. అది ఎట్లా కుదురుతుంది? అది ఏక మనసు అనేది, ఏకత్వం అనేది చూపించు. ప్రభు యొక్క బలలో చేవేస్తున్నాం, ప్రభు యొక్క శరీరంలో మనం అందులో పాలు పొందుతున్నప్పుడు మన అందరం కూడా ఏ డినామినేషన్ని కూడా మనం పిలిపించడానికి లేదు. కొంతమంది తెలసొక్క వేసుకుంటున్నారు, ఉంది కాబట్టి తెలసొక్క వేసుకుంటాడు, తెలపాటి వేసుకుంటాడు. దాన్ని నువ్వు కించపరచవలసిన విధానం లేదు. చాలామంది ఇది జనాన కొంచెం వైట్ డ్రెస్ వేసుకున్నారంటే అది ఏదో నువ్వు మాట్లాడలేక నీకు మనసే అలాంటి మనసు ఉంది. ఏక మనసు ఉంటే నువ్వేం చేస్తావంటే మన సహోదరులు అందరం కూడా అందరం అని ఏమన్నట్టు తెలుస్తుంది. యోహాను 17:24 కొంతమంది పరలోకంలో దేవునితో ఉంటారని చెప్పలే. మనం అందరం పరలోకంలో వాసం చేయాలి. అది మన దృక్పథం అయి ఉండాలి. మీరు వెళ్ళాలి బ్రదర్, మీరు వెళ్ళాలి సిస్టర్ అని మనం అందరం కూడా అన్ని సంఘాలు కూడా ఈ భూమి మీద, ఎందుకంటే ఆయన యొక్క శరీరంలో మనం పాలు పొందుతున్నాం. మన అందరి దృక్పథం ఎలా ఉండదు? అందరం కూడా పరలోకం. అది ఏకత్వం, ఏక మనస్సు అంటే. ఆ మనసు ఉందా? ఈ దినాన ప్రభు బలలో చేవేస్తాకు వస్తున్నా నువ్వు నేను కూడా ఆలోచన చేయాలి. ఎంతసేపు ఆ ప్రాథమికమైన సత్యాన్ని పక్కన పెట్టేస్తాం. ఇక్కడ వాళ్ళు 3000 మంది వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఏక మనస్కులే. ఎలా వచ్చిందండి ఏక మనస్సు? ఎలా వచ్చిందండి వాళ్ళకి? 46 వారు ఏక మనస్కులే ప్రతిదినము దేవాలయంలో తప్పగా కూడుకొంచు, ఇంటింటా రొట్టె విచ్చు, దేవుని స్తుతించు, ప్రజలందరి వల్ల దయ పొందినవారు. అది ప్రభు యొక్క బల. ప్రభు యొక్క బలలో పాల్పొందుతారు. ఆ దృక్పథం కలిగిన వాళ్ళంగా ఉండాలి. మనం ఏక మనసు ఉండాలి. ఉందా ఇది నాన్న? దేవునితో నీకు ఏక మనసు ఉంటే కుటుంబంలో ఏక మనసు ఉంటుంది, కుటుంబంలో ఏక మనసు ఉంటే సంఘంలో ఏక మనసు ఉంటుంది, సంఘంలో ఏక మనసు ఉంటే యూనివర్సిటీ మొత్తం అందరినీ కూడా నువ్వు తోటి సహోదరులాగానే చూస్తావు. మనం అందరం ఆ పరలోకంలో వెళ్తాం. ఎవరిని నువ్వు మాట్లాడి చేయొచ్చు చూపించే మనసు ఉన్నది నీకు. కారణం మనం అందరం కూడా ప్రభు యొక్క ఆ యొక్క శరీరంలో పాలు పొందుతాం. కాబట్టి నాల్గొండ డగ్లస్ ఆయన దేవుని యొక్క భూమి మీద ఉన్న సంఘంలో ఐక్యత గురించి మాట్లాడుతూ ఆయన చాలా విషయాలు చెప్పుకుంటూ వచ్చాడు. సమయం లేదు కాబట్టి ఈ 4 విషయాలు మీతో పంచు. కాబట్టి మనం ఎటువంటి మనసు కలిగిన వాళ్ళంగా ఉండాలని ప్రభు యొక్క బలలో చేస్తున్నప్పుడు ఏక మనసు ఉందా? ఇదేనా? ఎవరిని మనం మాట్లాడటం కానీ ఎవరిని కించపరచడం కానీ నీకు నాకు హక్కు లేనే లేదు. ఎందుకంటే అందరూ
అందరి కొరకు అందరికీ ఒకే వాక్యాన్ని ఇచ్చాడు దేవుడు. అందరి కొరకు ఆయన రక్తాన్ని కాల్చిన వాడు ఉంటాడు. ఏదో కొంతమందికి కాదు, మనం మాట్లాడుకోవడానికి వీలు లేదు. ఎవరిని ఏమన్నా ఇచ్చాడు, అందరం ఆ పరలోకంలో వెళ్ళాలి. ఇదేనా చాలా అది చాలా లోతుగా కనపడుతుంది. అయినా సరే అందరూ ఏం చేస్తుంటారండి, ప్రభు పాలలో అది ఏకత్వం అనిపించుకోవచ్చు. ఎవరితో కానీ మనకి భేదాలు కానీ భేదాభిప్రాయాలు కానీ వాళ్ళు కించపరచుకొని కానీ ఏమీ చేయకూడదు. అది నీ పని కాదు, అది నా పని కాదు. ఎందుకంటే ప్రభు బాలలో చేయవేస్తాం. ఒకవేళ ప్రభు బాలలో నువ్వు చేయవేస్తాం లేదనుకోండి, ప్రభు బాల లేదు, నీకు ఆరాధన లేదు, దేవుడు ఏదో నామక కలిగిన వాడుగా ఉన్నావు. అలాగన్నప్పుడు నెక్స్ట్ వచ్చినట్టు నేను నెక్స్ట్ వచ్చినట్టు ఉండొచ్చు, అదే పెద్ద లెక్కలోకి ఉండదు. కానీ జీవం గల ప్రభు యొక్క శరీరంలో నువ్వు పాలు పొందుతున్నావు. చాలా జాగ్రత్త. మన మనసు అంతా కూడా అందరూ మరి ప్రభుని ఎవరిని మనం విడదీయడానికి వీలేదు, తండ్రిని కుమారుని విడదీయడానికి వీల్లేదు. అంత ఏక మనసు. అలాగంటి దృక్పథం నువ్వు నేను కలిగి ఉన్నప్పుడు ప్రభు యొక్క బలం మనకి నీకు నాకు కూడా ఎంతో ఆశీర్వాదాలు తీసుకొచ్చేది. అటువంటి విధానంలో ఆలోచన చేస్తే ప్రభు యొక్క బలలో మనం చేయాలి. యథావిధిగా ప్రభు బల దగ్గరికి వచ్చినప్పుడు మనం ఏ పద్ధతిని అనుసరిస్తున్నామో అదే అనుసరిస్తాం. సిద్ధపడిన వారు చేతులెత్తండి అని చెప్పినప్పుడు చేతులెచ్చి ఉంచినప్పుడు సహోదరులు శానిటైజర్ తీసుకొస్తారు. శుభ్రత తెచ్చుకున్న తర్వాత రొట్టె విరవద్దు, ఇచ్చినట్టు ముఖం తీసుకోండి. ద్రాక్ష రసం కూడా మీకు గ్లాసులో పోసి ఇవ్వబడుతుంది. అది మీరు తాగిన తర్వాత సహోదరు కవర్ తీసుకొస్తారు, అందులో వేస్తారు. మోకరించండి. ప్రభు బలలో చేయడానికి వచ్చాం కాబట్టి ఇవ్వబడినట్టు వాక్య ప్రతి విధానాన్ని ఆలోచన చేస్తాం. ప్రభు బలలో చేయడానికి ఆలోచించాక ఎవరైతే మీరు బలలో పాల్పొందాలని ఆలోచన కలిగిన వారు ఉన్నారు, అది మీ చెయ్య కనపడేలా ఉంచండి. సహోదరు మీకు శానిటైజర్ని స్ప్రే చేసి మీరు